నమ్మకంగా ఉండు. చాలా మంది శ్రమ వస్తే ఏం చేస్తారో తెలుసా? తొట్టిల్లిపోతూ ఉంటారు. కష్టాలు వస్తే తొట్టిల్లిపోతూ ఉంటారు. బాధలు వస్తే తొట్టిల్లిపోతూ ఉంటారు. వేదనలు వస్తే తొట్టిల్లిపోతూ ఉంటారు. బలహీనతలు వస్తే తొట్టిల్లిపోతూ ఉంటారు. వాక్యం ఏమంటుందనంటే, నువ్వు నమ్మకముగా ఉండు, నేను విజయం ఇస్తాను, జీవ కిరీటాన్ని దేవునికి ఇస్తానంట. హల్లెలూయా. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ఎట్లా ఉండాలి? క్రమముగా ఉండాలి. క్రమముగా ఉండాలి. అక్రమము చేసేదిగా సంఘము ఉండకూడదు. మందిరంలో క్రమం ఉండాలి. చాలా మంది మందిరం లోపలికి వచ్చిన తర్వాత క్రమముగా ఉండేవారు కొందరైతే, కొందరు మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటారో తెలుసా? చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమాన్ని తప్పిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలో ఎట్లా ఉన్నావో, నువ్వు దేవుని మందిరం బయటకు దాటిని వెళ్ళిన తర్వాత కూడా నీ జీవితం ఎట్లా ఉండాలంటే క్రమంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.